ఇవాళ వెన్నుపోటు పొడవడం అనేది రేవంత్ రెడ్డికి ఏం కొత్త కాదు, వెన్నతో పెట్టిన విద్య. నమ్మి ఓటేసిన పాపానికి దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా మరి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల గొంతు కోసిన కసాయి రేవంత్ రెడ్డి. నాడు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిండు, ఈరోజు ప్రజల నోట్లోనే మట్టి కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణకి ఇట్లాంటి నికృష్టుడు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది నిజంగా కూడా మనందరికీ అవమానం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఇదే ఖమ్మం జిల్లాలో కానీ మిగతా ఉమ్మడి జిల్లాల్లో కానీ రైతు పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళ్ళల్లో కన్నీళ్ళు ఉండకూడదని చెప్పి ఒక కమిట్మెంట్తో ఇక్కడ సీతారామ ప్రాజెక్టు కట్టినా, భక్త రామదాస్ కట్టినా, కాళేశ్వరం కట్టినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, చెరువులు బాగు చేయడానికి మిషన్ కాకతీయ, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లక్కారం చెరువు అక్కడ పెద్ద ఆర్చి మీద రాస్తుంది మిషన్ కాకతీయ లక్కారం చెరువు అని. అట్లాంటి కార్యక్రమాలు మరి అనుక్షణం తప్పించి మరి 14 ఏళ్ళు ఆనాడు నీళ్ల పేరిట పోరాటం చేసిన, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టారు, రైతు బాగుండాలని తప్పించి రైతు బంధు పెట్టి, రైతు బీమా పెట్టి, పంటలు కొని బ్రహ్మాండంగా నీళ్ళు అందించి 12వ స్థానంలో ఉన్న తెలంగాణ నంబర్ 1 స్థానానికి తీసుకొని పోయారు. కానీ దాని గురించి కూడా నిన్న చిల్లర మాటలు ఢిల్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. బాబు గారితో మరి జరిగిపోయిన దొంగ ఒప్పందం, చీకటి ఒప్పందం బయటపడంగానే కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లు, ఇవన్నీ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు, డ్రగ్స్, కాళేశ్వరము, ట్యాపింగు, టూపింగు. అందుకే కుడిదిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు, దొరికిపోయిండు, అడ్డంగా దొరికిపోవడం కాబట్టి అడ్డదారులు ఎత్తుకుతా ఉన్నాడు.